హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ సోరకాయ ఆనియన్ పకోడీ. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తాను. మెయిన్ ఇంగ్రీడియంట్స్ సోరకాయ తురుము అండ్ సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్. అండ్ ఈ రెసిపీకి సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఈ మసాలానే. ఇందులో ఏమేమి వేసానో చెప్తాను. ధనియాలు, సోంపు, జీలకర్ర అండ్ కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా కచ్చాపిచ్చాగా క్రష్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దీని ప్రాసెస్ చెప్తాను. ఇప్పుడు ఈ సోరకాయ తురుములో కొంచెం షుగర్ వేసుకోవాలి టేస్ట్ కోసం. టేస్ట్కి సరిపడినంత కారం అండ్ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అండ్ కొంచెం కరివేపాకు అండ్ చిటికెడు పసుపు వేసుకోవాలి. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్. అండ్ ఇప్పుడు ఇందులో శనగపిండి వేసుకోవాలి. మీ సోరకాయ క్వాంటిటీని బట్టి మీ శనగపిండి వేసుకోండి. అండ్ ఇప్పుడు ఇందులో ఒక 4 స్పూన్స్ బియ్యం పిండి వేసుకోవాలి క్రిస్పీనెస్ కోసం. అండ్ క్రష్ చేసి పెట్టుకున్న మసాలా వేసుకోవాలి. ఇదే ఈ రెసిపీకి మెయిన్ ఇంగ్రీడియంట్. ఇప్పుడు ఇందులో ఆనియన్స్ వేసుకోవాలి. అండ్ ఇందులో ఇప్పుడు కొంచెం కసూరి మేతి వేసుకోండి. ఇప్పుడు ఇదంతా మంచిగా మిక్స్ చేసుకోండి. వాటర్ అవసరం ఉంటేనే వేసుకోండి, ఎందుకంటే సోరకాయలో వాటర్ రిలీజ్ అవుతాయి అండ్ ఆనియన్లో కూడా. ఇదంతా మంచిగా మిక్స్ చేయాక ఏం చేయాలో చూపిస్తాను. ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి డీప్ ఫ్రై కోసం. ఆయిల్ హీట్ అయ్యాక ఇలా పకోడీలా వేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయ్యాక ఎలా ఉంటో సర్వింగ్ ప్లేట్లో పెట్టి చూపెడతాను. వేడి వేడి సోరకాయ ఆనియన్ పకోడీ రెడీ. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.